అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా తెలిసి మీరు అన్ని పాటల్లో పొరిగింటి మంగళగౌరే. రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపన, రాధా కృష్ణుల వంక చేయి చూపి తెలుపన, చిరునవ్వుతో తెలుపన, కొను చూపుతో తెలుపన, నీళ్లు నమిలి తెలుపన, గోళ్ళు కొరికి తెలుపన, తెలుపకని తెలుపన. ఆహా, ఏంటండి కొట్టండి చప్పట్లు. ఎలా 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 అసలు మల్కజ్గిరిలో ఇప్పటి వరకు ఫ్యాన్సే ఉన్నారు అనుకున్నా, అదిరిపోయే ఆర్టిస్టులు ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. అదిరిపోయే టాలెంట్ ఉంది మల్కజ్గిరిలో. వస్తా క్లాప్స్ కొట్టండి. ఆహా, తొందరలో మీ పేరేంటండి? పద్మావతి మణికొండ. పద్మావతి మణికొండ ఇంటి పేరండి? ఓకే, తొందరలో పద్మావతి గారు ఇక్కడ లైవ్ కాన్సర్ట్ పెట్టబోతున్నారు. సాంగ్స్ రెడీగా ఉండండి. చాలు, ఇప్పుడు పాడారు. అమ్మాయి ఎవరు? నమస్కారం హరి గారు. నమస్కారం అండి. అంటే ముందుగా మా టీవీ సీరియల్స్ లో లైఫ్ కి ఒక మెసేజ్ ఉంటుంది. అయితే పొదరిల్లులో మాత్రం అంటే ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. అయితే ప్రతి ఒక్క అమ్మాయి రేపో ఎల్లుండో పెళ్లి అనంగా ఎంత టెన్షన్ పడుతుంది. అండ్ ఒకవేళ అబ్బాయి నచ్చకుంటే ఇంట్లో ఒప్పుకోకుండా కానీ అంటే ఎలా రిజెక్ట్ చేయాలి అంటే ఇండివిజువల్ డెసిషన్ ఇంపార్టెంట్ అక్కడ. మన లైఫ్ కి ఏ అమ్మాయి అయినా కానీ తన యొక్క లైఫ్ కి ఇండివిజువల్ డెసిషన్ ఇంపార్టెంట్ కాబట్టి సరైన డెసిషన్ తీసుకుంటది. అది పొదరిల్లు సీరియల్లో చూపించారు. సూపర్, చాలా బాగుంది. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మన స్టార్ మా సీరియల్స్ లో అన్నదమ్ముల మధ్య విలువలు ఎలా ఉండాలి, ఒక కూతురు ఇంట్లో ఎలా పెరగాలి, ఒక తండ్రికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక అన్నదమ్ములు చెల్లెల పట్ల ఎలా ఉండాలి, ఈ విలువలన్నీ చెప్తూ మనల్ని ఎంటర్టైన్ చేసావే మన స్టార్ మా సీరియల్స్. సో అందుకే స్టార్ మా సీరియల్స్ని మీరు నెంబర్ 1గా నిలబెట్టారు ఇలాంటి ఉండబట్టే. సో అమ్మా, ఇప్పుడు మీరు ఇందాక అదిరిపోయే పాట పాడారు, అందుకోసం మీకు ఈ కప్పు. స్టార్ మా సీరియల్ ఇంత బాగా అర్థం చేసుకొని వాటి విలువలు అర్థం చేసుకున్నందుకు మీకు ఈ గిఫ్ట్. అమ్మా వస్తామండి. అమ్మా మీరు చూడడం కాదు, మీ ఏరియా అందరికీ చూపించండి, ఓకేనా? ఎవరైనా వేరే ఛానల్ పెట్టారనుకో రిమోట్ లాక్కుని కొట్టి మన స్టార్ మా పెట్టండి. చూస్తారండి మా టీవీ. కప్ప ఇస్తారు. ఆకు పాకు కరే పాక్ నాతోటి వస్తావా తినిపిస్తా మైసూర్ జింబరే ముంబరే లాలే గంబరే బరే లారీలో లంబరే పాలకూర పప్పు రుచి చూస్తా చెప్పు, దొండకాయ బెండకాయ నువ్వేనా గుండెకాయ ఉండిపోయేలాగా చేసావా, ఉల్లిగడ్డ నీతోనే మంచి చెడ్డ నువ్వు ఎక్కడుంటే అక్కడేనా అడ్డా. ఓడి అమ్మా, ఈవిడ కింద జన్మలో యాంకర్ ఏమో, అసలు మైకితో వదలట్లేదు అసలు. బామ్ గారు బాగున్నాడు. ఏం పేరండి? ఏం లేదండి, 6 నుంచి 10 వరకు నేను సీరియల్స్ చూస్తాను. 6 గంటలకి కూర్చోలేరు, నిలబడలేరేమో. 6 గంటలకి నువ్వుంటే నా జతక, 6:30కి అదేంటి నిండు మనసులు, 7 గంటలకి చెప్తా ఉన్నా గుర్తొస్తాలండి మళ్ళా. 7:30కి ఇల్లు ఇల్లాలు పిల్లలు, 8 గంటలకి కార్తీక దీపం చిన్ని, 7 గంటలకి చిన్ని, 7:30కి ఇల్లు ఇల్లాలు పిల్లలు, 8 గంటలకి కార్తీక దీపం, 8:30కి అదే ఇంటింటి రామాయణం, 9 గంటలకి గుండె నిండా గుడి గంటలు, 9:30కి పొదరిల్లు, 10తో ఎండు. ఓయ్ అమ్మా కొట్టండి చప్పట్లు. అసలు చిన్నపిల్లలు ఏబిసిడీలు చెప్పినట్టు వరుసగా చెప్పుకుంటూ పోయారా మీరు? నిజమైన ఆదివారం మీరు శ్రీముఖి అవినాష్ యాంకరింగ్ స్మార్ట్, ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు వరుసగా సీరియల్ చెప్పారంటే మీరు ఎంత బాగా సీరియల్ ఫాలో అవుతున్నారో మాకు అర్థమైంది. మీనా రోల్ బాగుంటుంది, షీలా డార్లింగ్ బాగుంటుంది, బాలు అనే మాట, ప్రభావతమ్మ అనే మాట నాకు చాలా ఇష్టం. లక్షలు మింగినోడు, నైటీలు వేసుకునేవాడు, పార్కులో పల్లీలు తినేవాడు, పార్లర్ అమ్మ, అదే పూలకంప, కప్పేవాలి. ఇన్ని సీరియల్ వరుసగా చెప్పి ఇంత బాగా క్యారెక్టర్ పేరు చెప్పినందుకు మీ కప్పు. సో అమ్మా
మళ్ళీ వస్తా, మధ్యలో వస్తా, అందరితో మాట్లాడతా. కానీ మీరు ఎందాటి నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళు వచ్చేసారు. ప్రదీప్ అన్న వచ్చాడు. ప్రదీప్ అన్న కాసేపులో స్టేజ్ ఎక్కబోతున్నాడు. అమ్మా వస్తారు, ఎందా నుంచి పిలిచారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా. పై పై పై. మన అందరి రాజు, మన అందరి రాజు, మన ప్రదీప్ మాచి రాజు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ, ఆయన ఏ షోలో ఉంటే ఆ షోలో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మన అందరి గుండెలు గెలిచిన మహారాజు, ఎంతో మంది అమ్మాయిల మనసులు గెలిచిన మహారాజు మా ప్రదీప్ మాచి రాజు. అది అక్కడ అమ్మాయిలు అందరూ ప్రదీప్ నెంబర్ 1 ప్రదీప్ నెంబర్ 1 అని అడిగారు. కానీ మా కష్టం. మాట చూస్తావా అమ్మా ఓకే. హలో 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 హాయ్. ఆహా, ఇందాక నేను హాయ్ ఏంటి ఆంటీలు హాయ్ అన్నారు, నువ్వు హాయ్ అనగానే హాయ్. ఆహా, ఏదైనా ప్రదీప్ అన్న వస్తే లేలే అలా అని కాదు, నేను వచ్చానని ఆనందం కంటే నువ్వు ఇటు వచ్చేసావన్న ఆనందం వాళ్ళకి. అది అందుకే మా అన్న టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. యా కానీ అన్న ఒక్కసారి అలా మధ్యలోకి వెళ్ళొచ్చా? అసలు ఏం క్రౌడ్, ఏం టాలెంట్, ఏం ఎనర్జీ, ఏం ఫ్యాన్ ఫాలోయింగ్. అసలు మల్కాజ్గిరిలో ఉన్న ఫ్యాన్స్ మనకి హైదరాబాద్ లో ఇంకెక్కడ ఉండరు. నువ్వు ఓన్లీ ఇక్కడ మాత్రమే చూస్తున్నావు, ఇంకా అసలు చుట్టుపక్కల చూడు, ఇంకా కూర్చున్న వాళ్ళు కాదు, నుంచున్న వాళ్ళు, పక్కింట్లోంచి కిటికీల్లోంచి కూడా చూస్తున్న వాళ్ళు అందరు హాయ్. నేను ఈరోజు జరిగేది పొదరిల్లు రిసెప్షన్ కాదు, మా టీవీ కుటుంబం అంతా కలిసి జరుపుకునే ఓ పెద్ద పండగ. సో ఈ పండగకి ఇచ్చేసిన మా బంధువులందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం. చాలా చాలా ఆనందం. అంటే మా కుటుంబం ఇంత పెద్దదని మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మాకు తెలుస్తుంది. అదిగో అంకుల్ హాయ్, బాగున్నారా బాబాయ్? మా బాబాయిలు, మా పిన్నిలు, మా అత్తలు, ఆహా హే మా ఫ్రెండ్స్, వీళ్ళంతా మా క్లాస్మేట్స్. ఎవరు వీళ్ళంతా? ఏజ్ చూస్తున్నా, అదే ఏజ్ అర్థమైపోతుంది. వాళ్ళు నాకంటే 10 years ముందు పాస్ అయ్యారు అంతే. అంతే, మొత్తం మా వాళ్ళే. వెనకాల అత్తయ్య, బాబయ్య, పెద్దమ్మ, బావలు అండ్ మా మరదళ్ళు. సో అందరూ కుటుంబ సమేతంగా ఇలా కలిసి వచ్చారు. మా అందరికీ అదే ఆనందం. ఎందుకంటే ఇది మా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కాదు, మన అందరి ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్లా భావించి మీరందరూ ఇలా రావడం, అది కూడా ఈ సండే సాయంత్రం సరదాగా మాతో గడపడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, చాలా బాగా మాట్లాడాడు. ఇందాక నేను మధ్యలోకి వెళ్ళి ఒక మాట అన్నా. ఏమన్నావు? ఈ రోజు పొదల రిసెప్షన్ కి ప్రదీప్ అన్న వస్తున్నట్టు నేను వస్తానంటే వాళ్ళందరూ ఏమన్నా తెలుసు ఆంటీలు, మీరు అందరు రిసెప్షన్ కి వెళ్ళడమే తప్ప మీరు రిసెప్షన్ చేసుకోరు, మీరు పెళ్లి చేసుకోరని అడిగారు. నువ్వు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే ఏంటి? వాళ్ళని ఆంటీ అన్నావు నువ్వు. ఇందాక ఆంటీ కొట్టింది, నన్ను ఆంటీ అంటావా అని. అక్క సారీ. ఓకే, నీకంటే పెద్దవాళ్ళు కనిపినప్పుడు అక్క అను. అక్కలో పెద్దవాళ్ళు ఎవరు లేరు, అందరూ చెల్లెళ్ళే ఉన్నారు ఇక్కడ. మొదటి వరుసలో ఉన్నారు చూడు, మన ఏజ్ గ్రూప్. ఇప్పుడు సిగ్గుపడతా చూడు, ఇవిడ చెల్లాను కదా. అమ్మ మిమ్మల్ని హాయ్ డార్లింగ్. ఆవిడ ఇందాక అడిగింది, మా మనవరాలు ఉంది ప్రదీప్ అని చేసుకుంటాడని అడిగారు. నేను ఇంకా మనవడు వయసే కదా. ఓకే, మనవరాలు అన్నది. సో ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ రిసెప్షన్ ఒక పండగలా జరగబోతోంది. అండ్ ఎంతో మంది మా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి రాబోతున్నారు, మిమ్మల్ని కలవబోతున్నారు, ఆ నూతన జంటను ఆశీర్వదించబోతున్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యం, మనం పొదరిల్లు గురించి మాట్లాడాలి. అది ఇల్లు కాదు, అది ఒక బంధాల గూడు. నవ్వులే అలంకరణ, ప్రేమే పునాది. అదే మన పొదరిల్లు. సో రీసెంట్గా స్టార్ట్ అయిన ఈ పొదరిల్లు నిజంగా ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తోంది. ఓకే, నాకు అది తెలుసు. నన్ను అంత దూరం నుంచి ఇక్కడికి పిలిచారు పొదరిల్లు రిసెప్షన్ అని. అవును, నేను వచ్చాను. అవును, అసలు నేను వచ్చాను అని వాళ్ళకి తెలుసా? తెలుసు. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపల మీ అందరికీ ఒక్కసారి మా పొదరిల్లు గురించి ఒక గ్లిమ్స్ చూపిస్తాము. ఏవి ప్లీజ్. హలో, ఆ పొదరింట్లో
నిజంగా అందరూ మగవాళ్ళే ఉన్నారు. ఇప్పటి వరకు ఆడపిల్ల లేదు ఆ ఇంట్లో. సో అది నిజంగా చెప్పాలంటే ఓ బ్యాచిలర్ హౌస్ అయింది. ఆ ఇంట్లోకి ఓ మహాలక్ష్మి అడుగు పెడుతోంది. సో ఆ మహాలక్ష్మి రావాలని ఎన్నో రోజుల నుంచి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి మహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూసుకుంటారా అని వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ మనకుంది, మాకు కూడా ఉంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా పంపించాం అండ్ ఏదో ఘనంగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. బట్ మా వాడి సంగతి తెలుసు కదా, చక్రి కాస్త పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి పోలీస్ స్టేషన్లో జరిగింది. అరే అందరూ కుటుంబ సమేతంగా ఎవరు రాలేదే అని మేమంతా బాధపడ్డాం. అందుకే ఈ రిసెప్షన్ని మీ అందరి సమక్షంలో పెట్టాలనుకున్నాం. కాదు, భోజనాలు ఎక్కడ ఉంటాయి? భోజనాలు అప్పుడే బెటరు. ముందు ఆ రిసెప్షన్ వాళ్ళు వస్తారు, మనల్ని వెల్కమ్ చెప్తారు. మనం ఇన్ని కబుర్లు చెప్తున్నాం, వాళ్ళు మాత్రం మనకి ఇంకా వెల్కమ్ చెప్పట్లేదు. అంటే కొంచెం వాళ్ళకి మేకప్ వేయాలి, జడలు వేయాలి, అవన్నీ టైం పడుతుంది. సో అందుకోసం వాళ్ళు రావక్కర్లేదు, నన్ను పిలిచిన వాళ్ళైనా రావాలి కదా. ఒక్క నిమిషం, వాళ్ళు రిసెప్షన్కి వచ్చినప్పుడు నాకు పెళ్లి అయిపోద్దామని భయం వేస్తుందా? ఇంతలోకి వెళ్తే అందరూ క్యూట్ గా ఉన్నామని చంపలు నొక్కేశారు ఇందాక. నువ్వు కూడా రిసెప్షన్ నువ్వు చేసుకుంటున్నట్టే ఉంది యాక్చువల్లీ రిసెప్షన్. మామూలుగా ఆల్రెడీ మల్కజ్గిరిలో మనకు అమ్మాయి దొరికేసింది. అవునా? అగో చెయ్యొద్దు మనం ఒకసారి. నాకు ఇందాక నన్ను లవ్ చేసిన అమ్మాయి చెయ్యొద్దు ఒకసారి. ఊడి అమ్మ ఒక్కరు కూడా ఎత్తలేదంటయ్యా మరి. ఎవరు ఎత్తుకుతున్నారు? రాగు మనం కూడా ఎత్తుకున్నాం. డెకరేషన్ ఎక్కడ? డెకరేషన్ బ్యాండ్ ఎక్కడ? ఏమైంది టెన్షన్ లో ఉన్నారు? ఓ బ్యాండ్ మేళం డెకరేషన్ చేశారు కదా, ఇదంతా డెకరేషన్ అదిరిపోయింది చూడండి. రావాలి కదా బ్యాండ్, అదిగో బ్యాండ్ కొట్టు. ఓకే. ఓరే మావో, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉండారు? ఈరోజు మా చక్రి మహి రిసెప్షన్. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మా సీరియల్? పెళ్లి కొడుక్కి అన్నదమ్ములు కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నారు. నాకు అర్థమైంది, ఆ స్ట్రెస్ అర్థమైంది. ఏం టెన్షన్ పడద్దు, మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా. అండ్ అది కూడా మల్కాజ్గిరి నుంచి వచ్చారు అందరూ. కాబట్టి ఈ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. డెకరేషన్ అయిపోయింది, బ్యాండ్ వచ్చేసింది, గెస్ట్లు వచ్చేసారు, అందరూ అయిపోయారు. ఇంకేం టెన్షన్ పడద్దు. ఓకే, ఏం టెన్షన్ కాదు. వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళ ఇంట్లో మెయిన్ తాగుబోతు ఫాదర్ ఎక్కడ వస్తారు కదా. అంటే ఆయన కొంచెం స్వింగ్ లో ఉండి అటు ఇటు రూట్ మిస్ అయి ఉంటారు. టైంలోనే స్వింగ్ లో ఉంటాడు. ఇంకరోజు రిసెప్షన్ అంటే ఫుల్ స్వింగే. నాన్నగారు ఇవాళ కూడా కంటిన్యూ ఫుల్ పాడు. మైక్ ఒక అడుగు మల్కజ్గిరిలో అయితే ఒక అడుగు మణికొండ లేదండి ఆయన. జాగ్రత్త కాదు, అందరూ బాగున్నారా? అంటే సార్ ఇవాళ ఫంక్షన్ ఊగిపోవాలన్నాము. ఊగిపోవాలంటే ముందు ఆయన ఊగిపోతున్నాడు, అది ప్రాబ్లం. ఏం కదా. గురుగారు నమస్కారం. బాగున్నారా? ఇంట్లో ఫంక్షన్ అని కొంచెం ఎక్కువ తీసుకున్నట్టున్నాడు. రోజు తీసుకునేది మరి అది బాధలోనా? అది బాధలో. బట్ అంకుల్ ఏ విషయానికి ఆ విషయం, ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఐ థింక్ మీ అందరికీ చాలా ఆనందం. సో రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ హలో చెప్పండి, అందరికి స్వాగతం చెప్పండి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ మా పొదరిల్లు రిసెప్షన్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో వాళ్ళకి ఫస్ట్ టైం ఇంట్లోకి ఒక ఆడబిడ్డ అడుగు పెడుతోంది. ఒక మహాలక్ష్మి అడుగు పెట్టేటప్పటికి వాళ్ళకి తెలియట్లేదు, అంత టెన్షన్లో ఉన్నారు. బట్ ఆ టెన్షన్ అంతా పోవాలంటే ఇంతమంది అతిథులు వచ్చినప్పుడు, పెళ్లికి ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి నాన్నతో ముగ్గురు అన్నదమ్ములు వెల్కమ్ డాన్స్ అది. ఆర్ యు రెడీ బ్రదర్స్? రెడీ. ఆల్రెడీ నాన్నగారు డాన్స్ చేస్తూనే వచ్చారు. సో కంటిన్యూటీ అది. సార్ సెలబ్రేషన్ అది కాదు, ఇలాంటి సెలబ్రేషన్. సెలబ్రేషన్ కాదు నాన్న, వేరే సెలబ్రేషన్. టైం అయిపోయింది, పద. సార్ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మా పెళ్లి కొడుకు తరఫు నుంచి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ రాబోతుంది.